ప్రభు నామాన్ని బట్టి మీ అందరికీ శుభాభివందనాలండి. దేవుడు రాత్రంతా తన దయగల రెక్కల కింద భద్రపరిచి సజీవులుగా లేపిన దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. అదే రీతిగా ఈరోజు మనం చేయబోయే పనుల్లోనూ, ప్రయత్నాల్లోనూ, రాకపోకల్లోనూ మనం నూతనంగా తలపెట్టుచున్న ప్రతి కార్యమును మన తండ్రి మనకు తోడుగా, సహాయకుడిగా, సఫలపరచులాగున మరి ప్రార్థన చేసుకుందామండి. అదే రీతిగా ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటేమనగా కీర్తనలు 24వ వచనం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడండి. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరచును గాక అని దేవుడు మనతో మాట్లాడుచున్నాడండి. మన కోరికను మరి సిద్ధింపచేసి మన ఆలోచన యావత్తు, మన తలంపులు ఏమై ఉన్నాయో, మన ఆలోచనలు ఏమై ఉన్నాయో అన్నీ కూడా మన తండ్రి అయిన యేసయ్య మనల్ని సఫలపరచులాగున కూడా ప్రార్థన చేసుకుందాం. మరి ఏమై ఉంటాం, మనం దేవుని చిత్తాన్ని గ్రహించే వారిగా ఉంటాం. మరి తండ్రి మనం ఏమి ఆశిస్తున్నాం, దేని గురించి ఆలోచిస్తున్నాం, మరి దేని గురించి ఆసక్తి కలిగి ఆశ కలిగి జీవిస్తున్నామని మన తండ్రి కూడా మన కోరికను సిద్ధింప చేయడానికి మరి ఎప్పుడునూ ముందుగా వచ్చి మరి మన బిడ్డ ఏం కోరుకుంటున్నాడని మన తండ్రి అవి ఏం అడుగుతుందా అని ఎదురు చూస్తూ ఉంటాడండి. అట్లాగా మనం కూడా మన తండ్రి దగ్గరకు వెళ్ళి మరి ఏది అవసరమైనదో, మీ ఆశ ఏంటో, మీ కోరిక ఏమై ఉన్నదో మరి మనం దేవుని సన్నిధిలో అడిగినట్లయితే మన తండ్రి మనకు కూడా మరి మన ఆలోచనను, మన యొక్క కోరికను సిద్ధింపచేస్తాడు. మన ఆశ తీర్చే తండ్రి. మరి బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే మరి జెబెదయి అయితే వారి కుమారులను మరి దేవుని దగ్గర కుడి పక్కన ఎడమ పక్కన కూర్చుని ఉండాలని ఆశ కలిగింది. మనం ఎవరి గురించి ఆశ కలిగి ఉన్నాం? మనం బిడ్డల గురించా, మన బిడ్డల భవిష్యత్తుల గురించా, దేని గురించి ఒక కోరిక, ఒక వాంఛ కలిగి ఉన్నాము అనేది మన దేని గురించి మనం బాధపడుచున్నాం, లేకపోతే దేనిని మంచి స్థాయిలో మన బిడ్డలను మంచి స్థాయిలో ఉంచాలని, మంచి చదువు చదివించాలని, మంచి ఉద్యోగాల కోసము, వారి వివాహాల కోసము, అన్నిటి విషయం దేని గురించి ఒక కోరికను కలిగి ఉన్నాం అనేది మనం మన తండ్రి దగ్గర పెట్టి పాదముల దగ్గర మొరపెట్టినట్లయితే మన కోరిక ఎంతయు సిద్ధింపచేసి మన ఆలోచన అంతయు సఫలపరిచే దేవుడు మన పక్షాన ఉన్నాడు కనుక ఎవరును చింతించక, దిగులు చెందక, నాకే ఇన్ని సమస్యలు వస్తాయి, ఎందుకు ఈ పరిస్థితి అని చెప్పి మరి కృంగిపోకుండా మన తండ్రి కుంగిపోయిన వారిని లేవనెత్తడానికి, పడిపోయిన వారిని ఉద్ధరించడానికి వచ్చే గొప్ప తండ్రి మనకున్నాడని ధైర్యము వహించి భయపడకుండా మరి దేవుని సన్నిధిలో మరి సహాయం కోసము మోకరించి ప్రార్థన చేసినట్లయితే మన తండ్రి మన పక్షాన కార్యములు జరిగించే వారిగా ఉంటారండి. ప్రతి ఒక్కరు కూడా మరి ప్రార్థన చేసుకున్న నా వీడియోస్ను ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ప్రత్యేక ప్రార్థన అవసరతలు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో తెలపండి. వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటాను. అదే రీతిగా మీరు ఈ వీడియోస్ మీ బంధువులకు, స్నేహితులకు షేర్ చేయండి. మీరు ఒక లైక్ చేసినట్లయితే ఈ వీడియో అనేక మంది చూడటానికి అవకాశం ఉంటుంది. అదే రీతిగా మరి ఈ వాగ్దానాన్ని మన జీవితంలో స్వతంత్రించుకునేలాగున దేవుని పాదాల దగ్గర కనిపెడదాం. ప్రతి ఒక్కరూ ఏకీభవించండి. మహాపరిశుద్ధుడవై ఉన్న మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. సర్వశక్తి మంతుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యోగు దేవా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త యువ రాజా, నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రములు. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామం పెరట స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేస్తున్న నా ప్రియ పరలోకపు తండ్రి, ప్రతి విధమైన అవధీతులను దయతో క్షమించండి. చూపు ద్వారా, మాట ద్వారా, తలంపుల ద్వారా మేము ఈ లోకంలో పడిపోకుండానట్లు మమ్మల్ని ప్రత్యేకపరచగలిగిన దేవుడవు నీవే ఎన్నో, మా సహాయకుడవు నీవే ఉన్నావు, మా సంరక్షకుడవు నీవే ఉన్నావు ప్రభా. నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఎన్నిక లేని దాన్ని ప్రభా, ఎందుకు పనికిరాని దాన్ని ప్రభా, కేవలం నీ కృప వల్ల మాత్రమే మేము జీవించుచున్న వారం. జీవము కలిగిన దేవా, జీవాధిపతి, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా ప్రియబిడ్డలను, మమ్ములను రాత్రంతా నీ దేవదూతల సమూహంతో భద్రపరిచి మమ్మల్ని సజీవులుగా లేపిన దేవానికి కృతజ్ఞతాస్తుతులు నాయన. మా ప్రియబిడ్డలు మేము కలిసి నీ సన్నిధిలో ప్రార్థన చేసి ఏకీభవించుండగా నీ పరిశుద్ధాత్మ సహాయం మా మధ్య ఉంచండి. ప్రార్థనలో నడిపింపు మాకు దయచేయమని కోరుచున్నాం. ఎక్కడ ఇద్దరు ముగ్గురుని నామం పెరట స్తుతిస్తూ, ఆరాధిస్తూ, గణపరుస్తూ ఉంటారు, అక్కడ నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మీరు మా మధ్య ఉండండి. మా తండ్రి, నీకు స్తోత్రములు. ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నారు. నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తు సఫలపరుస్తానని మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా. అటు రీతిగా నీ సన్నిధిలో కనిపెట్టడం మాకు నేర్పించండి. మా కోరిక ఏంటో, మా ఉద్దేశములు ఏంటో, నా తండ్రి, మా ఆశ ఏమైనదో, మా ఆలోచన ఏమై ఉన్నదో ప్రభా, మా తలంపులు ఏమై ఉన్నాయో అన్నీ
నువ్వు ఎరిగి ఉన్న దేవుడు. కానీ నోరు తెరిచి నీ సన్నిధిలో అడిగి నీ దగ్గర నుంచి దీవెనలు పొందుకోలేని స్థితిలో ఉంటున్నామయ్యా. కానీ అలా కాకుండానట్లు నీ సన్నిధిలో నోరు తెరిచి మోకరించి కన్నీరు విడిచి నాయన వట్టు విడవక నీ సన్నిధిలో ప్రార్థన చేసి వీరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం. ప్రార్థన అనే ఆయుధాన్ని మేము ధరింప చేసుకొని అనేక ఆత్మల కొరకు నాయన నశించిపోవచ్చిన ఆత్మల కొరకు, కుటుంబాల కొరకు, కుటుంబ రక్షణ కోసం, బిడ్డల కోసం, నా తండ్రి బిడ్డలమైన ఉన్నతమైన భవిష్యత్తుల కోసము నా తండ్రి నాయన చేస్తున్న వ్యాపారాలను, ఉద్యోగాలను నా తండ్రి దేని విషయంలో చింతిస్తూ ఉన్నారో దానికోసం అన్నిటి గురించి నీ సన్నిధిలో కనిపెట్టుచున్నామయ్యా. ప్రతి బంధకాల నుంచి ప్రతి బిడ్డలను విడిపించి వారికి ఉన్న ప్రతి ఈవులను నా తండ్రి నిశ్చయముగా నా తండ్రి వారి ఈవులు మంచి ఈవులు ఇస్తానని మాట్లాడుచున్న దేవుడు నాయన మీరు మాకు అనుగ్రహిస్తారని నమ్ముచున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అలనాడు జబదయ్య ప్రభా తన కుమారులను ప్రభా నీ కుడి పక్కన ఎడం పక్కన ఉండాలని ఆశ కలిగి ఒక కోరిక కలిగి ఉంది నా తండ్రి. అదే రీతిగా ఎస్తేరు ప్రభా యూదుల రక్షణ కోసం నా తండ్రి ప్రభా ఉపవాసం ఉండి కనిపెట్టినప్పుడు ప్రభా నా తండ్రి ఎస్తేరు ప్రార్థన ఆలకించిన దేవుడు తన కోరికను సిద్ధింపచేసి తన ఆలోచన సఫలపరిచి ప్రభా ఎస్తేరు పక్షాన కార్యం చేసి రాజు శాసనాన్ని మార్చుటకు సహాయం చేసిన దేవుడు ప్రభా నా తండ్రి నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా ఎంత గొప్ప దేవుడు నాయన, నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్న ఆది అపోస్తులు ప్రభా మేడగదిలో ఉండి ప్రార్థన చేసినప్పుడు నాయన నీ పరిశుద్ధాత్మ చేత నింపబడే బిడ్డలుగా వారిని నా తండ్రి నేను వారి ఆశ తీర్చి ఉన్నావు అయ్యా. నీకు స్తోత్రములు నాయన. మా బిడ్డలందరూ కూడా నా తండ్రి నీ యొక్క సన్నిధిలో ఉండాలని ఆశ ప్రభా. కుటుంబం అంతా నీ రక్షణ అనుభవంలో ఉండాలి, నీ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని ఒక కోరిక ఉంది నా తండ్రి. జ్ఞాపకం చేసుకో బిడ్డల భవిష్యత్తుల కోసం ఉన్నతమైన స్థితిలో ప్రభా. మేము చదువుకోలేము కానీ మా బిడ్డలు మంచి స్థాయిలో ఉండాలని ఆశపడేవారు ఎంతో మంది ఉన్నారు నా తండ్రి. ప్రతి ఒక్క బిడ్డలను నాయన జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా, ఆరోగ్యవంతులుగా, దీర్ఘాయుష్మంతులుగా బిడ్డలను సిద్ధపరచండి ఆయన. నీకు స్తోత్రములు. యవన కాలంలో లోకాశల వైపు వారు త్రిప్పబడకుండానట్లు, లోకంలో పడిపోకుండానట్లు ప్రతి బిడ్డల చుట్టూ నీ దేవదూతల సమూహాన్ని కావలిగా ఉంచమని కోరుచున్నాము నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం నాయన. ప్రభా జ్ఞాపకం చేసుకో. వివాహ సంబంధాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలకు సాటైన సహకారిని సిద్ధపరచండి నా తండ్రి. నీకు వందనాలు, నీకు స్తోత్రములు. కుటుంబాల్లో సమాధానం లేక విడిపోయిన కుటుంబాల కోసం నీ సన్నిధిలో ప్రార్థన చేసిన సమాధానాన్ని ఇచ్చివాడు వారా తండ్రి. నేను కుటుంబ పక్షాన మేలు చేసి నడిపించండి. కుటుంబము నా తండ్రి నాదరికరమైన జీవితాన్ని, భక్తికరమైన జీవితంలో వారు జీవించినట్లయితే ప్రభా వారి పక్షాన నువ్వు కార్యం చేసి నడిపిస్తానని మాట్లాడుచున్న నీతిమంతుల నివాస స్థలం ఆశీర్వదించబడినట్లు మా నివాస స్థలములు ఆశీర్వదించబడుటకు సహాయం దయచేయండి. యెహోవా యందు భయభక్తులు గల వారి మొర నేను ఆలకించి ఉన్నానని మాట్లాడుచున్నాను. ఎందు భయభక్తులు కలిగి మొరపెట్టినప్పుడు మా ప్రార్థనల వైపు నీ చెవులొగ్గుతాయని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు. ప్రభాటి పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి. ప్రార్థనలో నడిపింపు దయచేయండి. ప్రార్థన అనేక మంది కోసం ప్రార్థన చేయగల భక్తి పరులుగా మమ్మల్ని సిద్ధపరచమని కోరుచున్నాం. ప్రార్థనా పరులుగా మమ్మల్ని సిద్ధపరపరచు కోరుచున్నాం నా తండ్రి. నీకు వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రభా జ్ఞాపకం చేసుకో. వ్యవసాయం చేస్తున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి. విష పురుగుల ద్వారా నా తండ్రి ఎలాంటి ఇబ్బంది కలగకుండానట్లు పనులన్నిట్లో మీరే తోడుగా నడిపించండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకో. వ్యాపారంలో మెలకువలు నేర్పించండి. సమయోచితమైన జ్ఞానమునిచ్చి ప్రభా వారికి ముందుకు నడిపించిన వారి ఆలోచన వారి కోలికను సిద్ధింపచేసిన దేవుడవు నీవే ఉన్నావు ప్రభా. నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టగా నాకు ఉత్తరం ఇచ్చిందని మాట్లాడుచున్న దేవా నీకు వందనాలు నా తండ్రి. మా పాదములు తొట్టునిల్లివాడు ప్రభా, మమ్మల్ని కాపాడువాడవు నీవే ఉన్నావు. కునుకుడు నిద్రపోడని వాగ్దానం చేస్తున్న దేవా నీకు వందనాలు, నీకు స్తోత్రములు ప్రభా. నాయన జ్ఞాపకం చేసుకో. ప్రతి విధమైన అవసరతలను తీర్చండి. అమ్మకార్థ భక్తి మాలో లేకుండానట్లు, అలవాటుతో కూడిన భక్తి మాలో లేకుండానట్లు భక్తి శ్రద్ధలతో నిత్యము నిన్ను ఆరాధించగల కృపను మాకు దయచేయండి నాయన. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. కుమారు ఎడల జాలిపడినట్లు యెహోవా యందు భయభక్తులు కలవారి ఎడల జాలిపడతానని వాగ్దానం చేస్తున్న దేవుడు నాయన. మీ యందు ప్రభా భయభక్తులు మాలో నేర్పించండి ప్రభా. నాయన జాలి కలిగిన జీవితం ప్రభా. నాయన నీ ప్రేమను, నీ దయను, నీ కరుణను కావాలంటే మాలో సత్క్రియలు కావాలని మాట్లాడుచున్న అటు సత్క్రియలతో సత్ప్రవర్తనతో మేము ముందుకు నడిచే కృపను మాకు దయచేయండి ప్రభా. నీకు
వందనాలు నాయన. నా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. నాయన మనుషులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముకొను కంటే యెహోవాను ఆశ్రయించుట మేలని మాట్లాడుచున్న దేవానికి వందనాలు స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ రోజు ఏ బిడ్డలు ఏ అవసరతల గురించి నాయన నా తండ్రి నీ సన్నిధిలో మొరపెట్టుచున్నారో, శ్రమలోనైనా అతనికి తోడై ఉంటానన్నావు ప్రభా. దీర్ఘాయు చేత వారిని తృప్తిపరిచి నా రక్షణ అతనికి చూపించదనని మాట్లాడుచు నా తండ్రి మీరే సహాయం చేస్తున్న దేవుడు. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మువ్వవేదురు, లెబానోను మీద దేవదారు వృక్షము వలె ఎదుగుదురు అని మాట్లాడుచున్నట్టు రీతిగా మా కుటుంబాలన్నిటిని ఎదిగి నా తండ్రి నా బిడ్డలను మా కుటుంబాలన్నిటిని నీ ప్రేమ కనికరము దయతో మేము పెంచుకోగల కృపను మాకు అనుగ్రహించి నడిపిస్తామంటూ ప్రభా. ఈ రోజు పెళ్లి రోజులు పుట్టినరోజులు జరుపుకుంటున్న వారి జీవితంలో మీరు తోడుగా ఉండండి. ఆరోగ్యవంతుల్ని దీర్ఘాయుష్మంతులుగా సిద్ధపరచండి. వారి సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయా కిరీటాన్ని వారి పక్షాన ఉంచి నా తండ్రి ఈ వాగ్దానాన్ని ప్రతి ఒక్క బిడ్డలు స్వతంత్రించుకునేలాగున సహాయం దయచేయండి. ఈ రోజు దూర ప్రాంతం వెళ్ళుచున్న బిడ్డల పక్షాన కార్యం జరిగించండి నా తండ్రి. ఎక్కడైతే సువార్త కుడికలు, గ్రామ కుడికలు, వీధి కుడికలు, గృహ కుడికలు జరుగుతున్నాయి అన్నిటిలో మీరే తోడుగా ఉండి సహాయకుడుగా ఉండండి నా తండ్రి. దైవజనులు వెళ్ళుచున్న ప్రయాణంలో మీరు తోడుగా ఉండండి. వారికన్నా ముందుగా మెట్టలుగా ఉన్న స్థలములను సరళపరచగలిగిన దేవుడు నీవే ఉండగా జ్ఞాపకం చేసుకోండి నాయన. మీరే సహాయకుడిగా ఉండి ప్రతి అవసరము తీర్చి నాయన మా అడుగులు తొట్టుడిల్లిపోకుండానట్లు మా పాదములను సరిచేసి మంచి త్రోవలో నడిపించగలిగిన తండ్రి నీవే ఉన్నవని నమ్ముచు ప్రభా. నా తండ్రి ఈ వాగ్దానం అంతయు ప్రభ ప్రతి బిడ్డలు స్వతంత్రించుకునేలాగున సహాయం అనుగ్రహిస్తారని నమ్ముచు త్వరలో రానైన యేసు పరిశుద్ధ నామమున మిక్కిలిగా బ్రతిమలాడి అడిగి వేడుకొనుచున్నాము నా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, అపవాదికులనంత నాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. దేవుని మిమ్మలను దీవించును గాక. ఆమేన్.